అందరికీ నమస్కారాలు. చరిత్ర అనేది మనం ఎప్పుడు కూడా మార్చలేము. 2014-15లో భోగాపురంలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కార్యాచరణ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సందేశం ఇచ్చారో ఆ సందేశానికి అనుగుణంగా అప్పటి సివిలేషన్ మంత్రి వాళ్ళు, కేంద్ర మంత్రి వాళ్ళు, మరి అలాగే ఇప్పుడున్నటువంటి గోవా గవర్నర్ గారు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు డీజీసీఏ నుంచి కానీ దానికి కావాల్సినటువంటి స్పెషల్ పర్పస్ వెహికల్ కానీ లేకపోతే దానికి కావాల్సినటువంటి అన్ని విధాల అనుమతులు కానీ ఇవన్నీ కూడా సమకూరుస్తూ దాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లే దశగా దాన్ని కార్యాచరణ చేశారు. కార్యరూపం చేసిన తర్వాత దానికి శంకుస్థాపన చేసి భూసేకరణ చేస్తున్నటువంటి సమయంలో మరి అప్పటి ప్రతిపక్ష నాయకుడు మరి ఇప్పటి ప్రతిపక్ష నాయకుడు ఎటువంటి మాటలు మాట్లాడారో మనం ఈ వీడియోలో చూడడం జరిగింది. ప్రజలను రెచ్చగొట్టి ఎయిర్పోర్ట్ అనేది బుర్రలేని వాళ్ళు చేస్తారని, ఎయిర్పోర్ట్ వల్ల ఎందుకు భూసేకరణ చేయాలని, భూమి ఇవ్వకూడదని రైతులను రెచ్చగొట్టి అభివృద్ధి అనేది ఆపడం జరిగింది. మనందరికీ తెలుసు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది దశాబ్ద కళ. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కట్టినప్పుడు అదే పరిస్థితి మరి అప్పుడు ప్రతిపక్ష నాయకులు చేశారు. 5,000 ఎకరాలు ఒక ఎయిర్పోర్ట్కి ఎందుకని మాట్లాడడం జరిగింది. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర 1 ఎకరం భూమి కూడా దొరకట్లేదు. అలాంటి అభివృద్ధి ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు కానీ ఎటువంటి అభివృద్ధి జరిగిందనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఒక విజనరీ లీడర్ ముందస్తుగానే ఒక ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయడం వల్ల ఈరోజు హైదరాబాద్ ఈకో సిస్టమ్కి అది ఎంతో తోడ్పడింది. మరి అదే దిశగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్కి ఒక బిజినెస్ క్యాపిటల్ అవ్వాలని ఒక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం 10 ఏళ్ల క్రితం ఆయన కార్యాచరణ చేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకులు ఇప్పటి ప్రతిపక్ష నాయకులు ఆయన నిర్వీణం చేస్తూ రైతులు రెచ్చగొట్టి చాలా వరకు ఆపడం జరిగింది. ఏదైనప్పటికీ అప్పటికే సుమారు మోర్ దాన్ 70% ఎక్విజిషన్ చేయడం జరిగింది. ఆ మిగతా ఉన్నటువంటి సోదరులు చెప్పినట్టుగా 200-300 ఎకరాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఎక్విజిషన్ చేయడానికి కూడా ఒక ప్రణాళిక లేకపోతే రైతుకు న్యాయం జరిగే విధంగా చేయకుండా చాలా దుర్మార్గమైన పని చేశారనే సంగతి మనకు తెలిసిందే. అది ఈరోజు వాళ్ళు టీటూలు పెట్టుకుంటున్నారు. ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కానీ ట్వీట్ పెట్టుకొని వాళ్ళ క్రెడిట్లో వేసుకోవడానికి చూస్తున్నారు. తప్పు లేదు, కానీ మీరు చేసింది ఏదో మీ మనస్సాక్షి తెలుసు, ప్రజలకు తెలుసు. ఈరోజు ఈ వీడియోలు ఏవి అబద్ధాలు కాదు, స్వయాన ఆయన మాట్లాడిన మాటలే. ఇది కన్నా ఇంకో విషయం కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచమని గౌరవ ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు ఎలక్షన్స్ ముందు. మనందరికీ తెలుసు. ఎలక్షన్స్ ముందే ఆయన చెప్పడం జరిగింది అనేక సార్లు, నేను ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెంచబోమని చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ప్రభుత్వ 18 మాసాలుగా ఏదైతే ట్రూ అప్ ఛార్జెస్ అంటే ఎలక్ట్రిసిటీ పర్చేజు వినియోగం సబ్ట్రాక్ట్ చేస్తే ఏదైతే ఎడిషనల్ బర్డెన్ ఉందో అది ప్రజలకి భారం కాకుండా ప్రభుత్వం భరించిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. సుమారు 1000 కోట్ల పైన రూపాయలు ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఈరోజు ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రజలకు ఇబ్బంది పెట్టకుండా ఆ బాధ్యత ఏది కూడా భారం కాకుండా ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ అనేది పెంచకుండా చేయడం జరిగింది. మరి అంతేకాకుండా 2019 నుంచి 24 మధ్య ఉన్నటువంటి ట్రూ అప్ ఛార్జెస్ 4,450 కోట్లు అది కూడా ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బాడీకి కమిషన్కి అది కూడా ప్రభుత్వమే భరిస్తుందన్న సంగతి కూడా తెలియజేసి దాన్ని కూడా ఈ ప్రభుత్వం భరిస్తుంది. గత గవర్నమెంట్లో చేసిన ట్రూ అప్ ఛార్జెస్ ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవి కూడా ఈ ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి అనేది మీ అందరికీ కూడా మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈ గవర్నమెంట్లో ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ కూడా 13 పైసలు తగ్గడం జరిగింది. 13 పైసలు ప్రతి యూనిట్ మీద కూడా తగ్గడం జరిగింది. మరి అంతేకాకుండా ఈరోజు యావరేజ్ పవర్ పర్చేస్
అంటే గత గవర్నమెంట్లో యావరేజ్ పవర్ పర్చేస్ ₹5.19 అయితే ఈ గవర్నమెంట్ వచ్చాక దాన్ని ₹4.70 తీసుకురావడం జరిగింది. అంటే ఎలక్ట్రిసిటీ రిఫార్మ్స్ ఏ రకంగా ఈ ప్రభుత్వం చేపడుతుంది, ఎటువంటి క్వాలిటీ పవర్ అనేది ప్రజలకు అందించాలి, ప్రజలకి భారం కాకుండా ఎటువంటి పరిస్థితుల్లో పరిపాలన చేయాలన్న దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు పూర్తిగా రిఫార్మ్స్ చేయడం జరిగింది. 99లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ పెట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ట్రూ డౌన్ ఛార్జెస్ రావడం జరుగుతుంది. ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం కూడా ట్రూ అప్ ఛార్జెస్ ఉండేవి. ఈ సంవత్సరం మనకి ట్రూ డౌన్ ఛార్జెస్ కూడా రావడం జరుగుతూ ఉంది. అంటే ఎటువంటి పరిపాలన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ట్రూ అప్ ఛార్జెస్ ప్రతి సంవత్సరం మనం చూస్తూ ఉంటాం. ఆ ట్రూ అప్ ఛార్జెస్ జనరల్గా ప్రజల మీదే మళ్ళీ భారం వేసి రెగ్యులర్ ప్రైజెస్ ఇంక్రీజ్ చేసి ఆ ఛార్జ్ ఈ ఛార్జెస్ అని చెప్పి బిల్లుల్లో చూపించి ట్రూ అప్ ఛార్జెస్ అన్నీ కూడా అడ్జస్ట్ చేయడం అనేది గత ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిపాలన. అయితే ఈరోజు ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత 1000 కోట్లు ఈ సంవత్సర కాలంలో భరించడంతో పాటు గత గవర్నమెంట్లో చేసినటువంటి 4450 కోట్లు కూడా ఈ ప్రభుత్వమే భరిస్తూ ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి. మరి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడుతున్నారు, ఆయన పరిపాలనలో ఎటువంటి పరిపాలన చేస్తున్నారో సంగతి కూడా మీరందరూ గమనించాలి. ఎందుకంటే ఇలాంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో ఒక ఎటువంటి నాయకత్వాన్ని మనం దూరం చేసి ఈరోజు కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చామన్న సంగతి కూడా మీరందరూ తెలుసుకోవాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంటే ముఖ్యంగా మీరు అంటే ఎన్ఓసి గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు ఎయిర్పోర్ట్ ఇక్కడ పెట్టాలని ఆలోచన ఉన్నప్పుడే వాళ్ళు ఎటువంటి వైఖరి చేస్తారన్న సంగతి కూడా మనం గమనించాలి. అసలు ఎయిర్పోర్ట్ గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే మొదలైపోవాల్సిన పరిస్థితి. ల్యాండ్ ఎక్విజిషన్ చేయనివ్వకుండా రైతుల్ని డిమోటివేట్ చేసి రైతులకి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవ్వకుండా చేసి రైతులకి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇవ్వద్దు అని తెలియజేస్తూ ల్యాండ్ ఎక్విజిషన్ జరగకుండా చేసింది ఆ ప్రభుత్వం. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ అవ్వకుండా ఎన్ఓసి ఎలా వస్తుంది? దానికి ల్యాండ్కి మాస్టర్ ప్లాన్ అప్రూవల్ రావాలి, దాని పూర్తి స్థాయిలో అనుమతులు రావాలంటే దానికి కావాల్సినటువంటి ఎక్విజిషన్ అంతా కూడా కంప్లీట్ అవ్వాలి. అసలు ఎక్విజిషన్ కంప్లీట్ అవ్వకుండా చేసింది ఎవరు? అది గత ప్రభుత్వం చేసినటువంటి ఆ నాయకుడు చేసినటువంటి పరిపాలనలు ఉన్నాయి కదా. దానికి ఎన్ఓసి కారణం ఎవరైతే కొన్ని గ్రామాలు ఎయిర్పోర్ట్లో పోయి వాళ్ళందరికీ కూడా R&R కాలనీ ఎయిర్పోర్ట్ కాలనీలు తయారయ్యాయి. ఆ పని వెంటనే పూర్తవుతుంది కదా. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసి అందరికీ ప్లేస్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళకి ఇల్లులు కట్టుకోవడం జరిగింది. పని పూర్తి అవ్వలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఈ ఎన్ఓసి కోసం మీరు కూడా అప్పుడు వచ్చారు, మేము వెళ్ళి ధర్నా కూడా చేసాం, మీ మీడియా అంతా వచ్చింది. మరడపాలెం, బొల్లెంకలపాలెం ఆ గ్రామాలని అందరూ దండాలు పెట్టి ఆడోళ్ళు మగోళ్ళు ఏడ్చినా కూడా ఆ ఇల్లులన్నీ కూలదోసి వాళ్ళందరూ ట్రాక్టర్ల మీద కట్టలు బొట్లు కొండలు పెట్టుకొని వెళ్ళడం మీ అందరూ చూశారు. 3 రోజులు ధర్నా చేసాం. అడ్డుకున్న పోలీసులు పెట్టి మమ్మల్ని కూడా పక్కకు తోసేసి ఇల్లులు ఎరగొట్టి ఎన్ఓసి కోసం వాళ్ళకి ఇవ్వవలసిన R&R ప్యాకేజీ ఏదైతే ఉందో అది పూర్తి చేయకుండా వాళ్ళకి ఇప్పటికీ లేవు. రోడ్లు వేయలేదు, కొలాయిలు లేవు, గుడ్లు కట్టిస్తామన్నారు, ఆ గుడ్లు లేవు, స్కూల్ లేవు, ఏమీ లేకుండా దౌర్జన్యం చేసి వాళ్ళందరినీ పక్కకు తోసేసి దౌర్జన్యంగా ఎన్ఓసి తెచ్చుకున్నారు. బీచ్ కారిడార్కి ఎన్ఓసి తేవడం అనేది అవాస్తవం. ఈ రోజుకి కూడా దాని అలైన్మెంట్ మ్యాప్ ఇంకా ఫ్రీజ్ అవ్వాల. ఏదైతే రోడ్డు అలైన్మెంట్ ఉందో గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఇచ్చినటువంటి అలైన్మెంట్ని మార్చి వాళ్ళకి కావాల్సినటువంటి అనుకూలమైనటువంటి అలైన్మెంట్ తీసుకువెళ్ళి దాని కాస్ట్ కూడా ఇంక్రీజ్ చేసి దాన్ని పూర్తి స్థాయిలో వేరే రకంగా తీసుకెళ్ళడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రణాళికబద్ధంగా ఎటువంటి రోడ్డు వేయాలి, ఎలాగ వేస్తే బాగుంటుంది, ఎలాగేస్తే కనెక్టివిటీ బాగుంటుందని దాన్ని ప్రతిపాదించాము. దాన్ని పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రి గారు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. దాన్ని కార్యరూపం చేస్తున్నాం. ప్లస్ ఎగ్జిస్టింగ్ రోడ్స్ కూడా కనెక్టివిటీ పెంచే దశగా మీరు చూసుకుంటే మీకు గాజువాక నుంచి అనకాపల్లి నుంచి గాజువాక అలాగే గోపాలపట్నం ఎక్కడైతే హైవేకి రోడ్స్ కనెక్ట్ అవుతున్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా వైడనింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఆల్రెడీ పనులు మొదలయ్యి చాలా చోట్ల కంప్లీట్ అవ్వడం కూడా జరిగింది. ఈ ఇప్పుడు ఉన్నటువంటి నేషనల్ హైవే ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవేని కనెక్టివిటీ కొన్ని ఎగ్జిట్స్ ఓపెన్ చేసి కనెక్టివిటీ పెంచడంతో పాటు మనకు ఉన్నటువంటి ఆనందపురం నేషనల్ హైవే దగ్గర ఉన్నటువంటి కనెక్టివిటీకి కూడా
ఫ్లైఓవర్ ప్రపోజల్ చేస్తే బాగుంటుందా లేకపోతే అక్కడ వైడనింగ్ చేస్తే బాగుంటుందా అనే ఒక ప్రపోజల్ కూడా నేషనల్ హైవే పీడీతో కూర్చొని నేను కానీ లేకపోతే లోకల్ శాసనసభ్యులు కానీ అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులు కూడా అందరూ కూడా మీటింగ్ పెట్టుకొని పెట్టడి ఒక డైరెక్షన్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అయితే మనకున్న భీమిలి హైవే అయితే ఎన్ఓసీ తేవడం అనేది అవాస్తవం. దాన్ని కాదుగా కార్యరూపం చేయాలి, దానికి ఒక బడ్జెటరీ అలొకేషన్ జరగాలి, దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము పనిచేస్తాం. అవును. సో అంతేకాకుండా మెట్రో కూడా ఈరోజు మన మధురవాడ వరకు ఫస్ట్ ఫేజ్ అయితే మధురవాడ నుంచి ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా సెకండ్ ఫేజ్లో పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్కి ఆల్రెడీ టెండర్స్ కాల్ చేసి దానికి ముందుకు వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రాయ్పూర్ హైవేకి కూడా ఈరోజు మనకు ఈ ఎయిర్పోర్టు మన ఉత్తరాంధ్రకే కాకుండా ఈ ఒరిస్సాలో ఉన్నటువంటి బార్డర్ ప్లేసెస్లో కూడా వాళ్ళకు కూడా ఎయిర్పోర్ట్ యాక్సెసిబుల్గా అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ఎక్కడ ఇంటర్నేషనల్ ట్రావెల్ చేయాలన్నా కూడా ఎయిర్పోర్ట్ వినియోగంలోకి వస్తుందని ఈరోజు ఆ రాయ్పూర్ హైవేని కూడా స్ట్రెంథెన్ చేస్తూ కనెక్ట్ చేసేదాన్ని కూడా ఒక ప్రణాళిక వేసుకుంటాం. ప్రజలందరూ కూడా రెండు పార్టీ నాయకులు కూడా ఇరు పార్టీలు కలిసి వెళ్తుంటారు. ఇలాంటి రాజకీయాలు ఎవరిని సూచిస్తే ఏ విధంగా ముందుకు? ఇప్పుడు మన విజయనగరం వాసులు ఎలాంటి వాళ్ళు మనందరికీ తెలుసు. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఎలాంటి దుస్థితిలో ఎవరు ఏం చేస్తున్నారనే సంగతి వాళ్ళకి తెలుసు. సమయం వచ్చినప్పుడు వాళ్ళే నిర్ణయిస్తారు. ఆల్రెడీ ఒకసారి నిర్ణయించి ఈరోజు కూటమి ప్రభుత్వానికి వన్ సైడెడ్గా ఓటేశారు. ఈరోజు ఒక చిన్న బ్రిడ్జ్ ఓపెనింగ్ 18 మాసాలుగా ప్రభుత్వం వచ్చినప్పుడు దాని క్లియరెన్స్ లేక పని మొదలవకుండా ఆగిపోతుంటే అక్కడ ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు సీనియర్ నాయకులు కళా వెంకటరావు గారు అలాగే ఎంపీ కలిసెట్టి అప్పలాడి గారు ఇద్దరు కూడా మన డిఆర్ఎం దగ్గరికి వెళ్ళి రెగ్యులర్గా ఫాలోఅప్ చేసి దానికి పూర్తి స్థాయిలో మళ్ళీ పనులు మొదలు పెట్టించి దాన్ని కార్యరూపం చేయడం జరిగింది. అయితే ఇప్పుడున్నటువంటి శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ తెలియజేయకుండా వాళ్ళే వెళ్ళి ఓపెన్ చేసి ఒక 4 బైకులు పెట్టి ఒక ఎక్స్ ఎంపీ గారు వెళ్ళి పార్టిసిపేట్ చేయడం అనేది ఇక్కడెవరు అలాంటి సంస్కృతి చూడలేదు. అలాంటి నాయకులు ఎవరు కూడా ఇక్కడ ప్రజలు ఆమోదం చేయరు. ఆ సంగతి తెలియజేసుకుంటారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.